హాయ్ అండి. ఇప్పుడైతే నేను మా పొలంలో వాటర్ స్టోరేజ్ కోసం తీసినటువంటి వాటర్ ట్యాంకును చూపిస్తున్నా. ఇది వచ్చేసి మా వాటర్ ట్యాంక్. పొలంలో మేము వాటర్ స్టోరేజ్ కోసం ఇలా బండలతో స్టోరేజ్ చేసుకోవడం జరిగింది. చాలామంది రైతులు వాటర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా రైతులు ఇలా వాటర్ స్టోరేజ్ కోసం ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. దీని వలన యూజెస్ ఏమంటే తక్కువ వాటర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పొలంకి కట్టలేరు. సో అందుకోసం ఇలా ఒకసారి స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి కదా. సో అలా పొలంని కట్టించినప్పుడు ఎక్కువ మొత్తంలో తడవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట పొలం. సో అందుకోసం ఇలా వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము. ఇది వచ్చేసి మాకు 60 బండల ట్యాంకు. ఒక్కొక్క బండ వచ్చేసి 3 ఫీట్స్, అదే 3 అడుగులు ఉంటుంది వెడల్పు. అలా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది 60 బండలతో. ఇప్పుడు సమ్మర్లో మాకు వాటర్ తక్కువ అవుతాయి. సో ఆ టైంలో మాకు బాగా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడైతే పొలం పంట అయిపోయింది కదా. సో అందుకోసం బోర్లు స్టాప్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ పంట వేసే వరకు ఎందుకు ఆన్లో పెట్టడం అని. ఇదే మా పొలం. సో మీరు కూడా ఎవరైనా ఇలా వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేసుకొని వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా సేవ్ చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.